హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు సమోసా చేసి చూపించబోతున్నానండి. ఈ సమోసా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఎగ్తో ప్రిపేర్ చేయబోతున్నాం. ఎగ్ సమోసా అంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్స్ అంటే చిన్నపిల్లలు ఇష్టపడతారు కదా. ఆ ఎగ్స్తో మనం ఇలా సమోసాని చేసి పిల్లలకి సర్వ్ చేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఆ రెసిపీ అనేది మీకు చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అనేది అర్థమవుతుంది. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడూ కూడా ఆలూ సమోసా, ఆనియన్ సమోసా అలా చూస్తూ ఉంటాం కదా, అలా టేస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఎగ్తో సమోసా చేయబోతున్నాం. నేను మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇలా ఒక ఖాళీగా ఉన్న గిన్నెని తీసుకుని ఒక బౌల్ నిండా మైదా పిండి తీసుకోండి. నేను 1.5 కప్పులు మైదాతో చేసి చూపించబోతున్నానండి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సాల్ట్ ఆయిల్ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. పిండికి ఆయిల్ అనేది బాగా పట్టించామంటే సమోసా అనేది చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మనం కరెక్ట్గా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అలా కలిపినప్పుడే సమోసా అనేది చక్కగా కరెక్ట్గా వస్తుంది. ఇలా మన చేతికి అంటుకోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా చేసి పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకా సమోసాలోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 2 ఎగ్స్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని దానిలో కొంచెం గల్లు ఉప్పు వేసుకుని ఈ ఎగ్స్ని ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకోవాలి. తీసుకున్నాం కదా, వీటిని చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కప్లో వేసుకుందాం. మనం వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే సమోసాలో చక్కగా స్టఫింగ్ చేయడానికి చక్కగా వీలవుతుందండి. కొంచెం పెద్దగా చేసుకుంటే సమోసాని ఫోల్డ్ చేస్తున్నప్పుడు అడ్డం వస్తూ ఉంటాయి. అందుకే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని దాని లోపల ఉన్న ఎల్లో ఎగ్ కూడా చక్కగా కట్ చేసుకుని అవన్నీ కూడా ఒక కప్పులో వేసుకుని ఉంచుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, కర్రీ కోసం ఇలా 2 పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకుని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని కప్పులో వేసుకుని పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత 2 లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అలా వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలండి. చక్కగా ఫ్లేమ్ని చక్కగా సిమ్లో పెట్టుకుని స్లోగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గటానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ పసుపు కూడా ఆనియన్స్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో పాటుగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా మగ్గించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఆ ఎగ్ పీసెస్ కూడా అలా ఆనియన్స్లో వేసేసుకుందామండి. ఎగ్స్ వేసిన తర్వాత ఆనియన్స్ని ఎక్కువగా కలపకూడదు. కలిపామంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ఎగ్ అంతా కూడా పేస్ట్ లాగా అయిపోయి కర్రీ తింటున్నప్పుడు మనం సమోసా తింటున్నప్పుడు పంటికి తగలకుండా సాఫ్ట్గా అయిపోతాయండి ఎగ్ పీసెస్ అనేవి. అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువగా మనం కలపకూడదు. అలా పైనే ఒకసారి కలుపుకుని కారం వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని అదంతా కూడా ఎగ్స్కి పట్టే వరకు బాగా కలుపుకుని
ఒక అర టీ స్పూన్ జీరా పౌడర్, అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ కూడా కర్రీకి కలిసే వరకు బాగా కలుపుకుని ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా చూపిస్తున్నానండి. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. లేదంటే స్కిప్ చేసేయండి. అల్లం వెల్లుల్లి వేసుకుని గరం మసాలా వేసుకుని ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా అంతా కూడా చక్కగా నానింది, పిండి అనేది సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా కొంచెం కొంచెంగా తీసి పక్కన పెట్టుకుని చపాతీలాగా ఒత్తుకుందామండి. ఇలా చపాతీ చేసుకున్నాం కదా, ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఇలా కట్ చేసుకోండి. సమోసా అనేది కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా రావటానికి ఇలా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దీని లోపల కర్రీ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కరెక్ట్గా చపాతీలను ఒత్తుకుని చక్కగా పెట్టుకోండి. మనకి పెద్దగా మనం చపాతీ అనేది పెద్దగా చేసుకుంటే ఒకేసారి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవచ్చండి. బౌల్తో మనకి పని అనేది ఈజీ అవుతుంది. ఒక్కొక్కటి చేసే కన్నా ఇలా ఒకే చపాతీని పెద్దగా చేసుకుని ఇలా చిన్న చిన్నగా సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా పక్కన పెట్టుకుని మళ్ళీ వాటిని కూడా చపాతీలాగా ఒత్తుకుని సేమ్ ఇదే ప్రాసెస్తో మరలా చేసుకోవాలండి సమోసాలని. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కర్రీని ఒక్కొక్క స్పూను అలా వేసుకోండి, మధ్యలో వేసుకోండి. సమోసా సైజుని బట్టి కర్రీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా కర్రీ పెట్టామంటే మనం అంచుల్ని ఫోల్డ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అంటుకోకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అవి ఓపెన్ అయిపోతాయండి. ఓపెన్ అయ్యాయి అంటే ఆ కర్రీ అంతా కూడా ఆయిల్లే కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది, ఆయిల్ అంతా కూడా మాడిపోతుంది. అందుకే మనం కరెక్ట్గా చేసుకున్న సైజును చపాతీ సైజును బట్టి కర్రీ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని చక్కగా కరెక్ట్గా అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ అంచులు అనేవి ఓపెన్ అయిపోతే కొంచెంగా వాటర్తో అంచులని తడిపి వాటిని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని గట్టిగా నొక్కి పెట్టి ప్లేట్లో పెట్టేసుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంటించండి. మనం చేసుకున్న సమోసాలన్నీ కూడా అలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్దేసుకుని పెట్టుకుందాం. మీరు కరెక్ట్గా చూసారంటే అర్థమవుతుందండి. ఇలా పైన ఉన్న అంచుల రెండింటిని ఒకసారి టచ్ చేసి జాయింట్ చేసి తర్వాత కింద ఉన్న పూరి వంచని ఇలా పైకి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. చేయటం చాలా చాలా ఈజీ అండి. ఒకటి మనం చేసామంటే నెక్స్ట్ వన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు చూడొచ్చు. ఇంకా మొత్తం సమోసాలు రెడీ అయ్యాయి కదా. ఇంకా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. మనం ఆయిల్తో పిండిని కలిపాం కదా, సమోసాలు అనేవి చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయండి. చక్కగా జాగ్రత్తగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో పట్టినన్ని వేసుకుని ఎక్కువగా వేయకుండా తక్కువగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. మనం గరిటతో వెనక వైపుకి టర్న్ చేసినప్పుడు కూడా అంచులు అనేవి ఓపెన్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ మనం డీప్ ఫ్రై చేసుకుని రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. మీరు ఎప్పుడు ఆనియన్ సమోసా ఆలూ సమోసా అనేది కాకుండా ఇలా నాన్ వెజ్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా ఎగ్ సమోసాలు కూడా ప్రిపేర్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం
అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు గరం మసాలాలు అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసాం కదా, కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా సమోసాతో మనం మసాలా పౌడర్స్తో ఉడికించిన కర్రీతో సమోసా అనేది తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు. మనం లోపల ఎగ్ పీసెస్ అనేవి పెట్టాం కదా, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. రెసిపీ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయండి. అలాగే నా రెసిపీ అనేది నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చేస్తే నేను మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాకు మీరు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారంటే మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్తో డిఫరెంట్గా నా స్టైల్లో నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.